అన్నపూర్ణ, ఏంటోయ్ రోజు ఈ టైం అయ్యేసరికి ఏవండి భోజనం అంటూ నా చుట్టూ ప్రదక్షిణలు చేసేదానివి ఇవాళ్ళేంటి సైలెంట్గా ఉన్నావు? ఏ విషయంలో అయినా నా మీద అలిగావా ఏంటి? భయంగా ఉందండి. అన్నపూర్ణ, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? వేదాకి యాక్సిడెంట్ జరగబోవడం, ఎప్పుడూ లేంది దేవుడి మందిరంలో అగ్ని ప్రమాదం జరగడం, ఆ సోదావిడ హెచ్చరించి వెళ్లటం, ఇవన్నీ చూస్తుంటే వేదాకేదో కీడు జరగబోతుందేమోనని భయంగా ఉందండి. వేదాకేదో కీడు జరుగుతుందేమోనని భయమేస్తోందండి. నా కూతురు ఆవిడని అమ్మ అనడం నాకిష్టం ఉండదు. ఎందుకంటే నా దగ్గర సమాధానం, అది నా కూతురు, నాకే సొంతం. ఏమండి, రేపొకసారి మన గురువుగారిని ఇంటికి పిలిపించండి. గురువుగారినా? అవునండి, ఆయనకి వేద జాతకాన్ని చూపిద్దాం. తన జాతకంలో నిజంగా ఏమైనా దోషాలుంటే గనక పరిహారం చేయిస్తే మంచిది. అప్పుడు తనకున్న దోషాలన్నీ తొలగిపోయి తను సుఖంగా క్షేమంగా ఉంటుంది కదండి. అక్కడ లలిత వేద గురించి ఎవ్వరూ ఆలోచించకూడదు అంటుంది. తన కూతురు తనకే సొంతం అంటుంది. కానీ కన్నపేగు బిడ్డ గురించి ఆలోచించకుండా ఎలా ఉంటుంది? ఏమండి, గురువుగారిని పిలుద్దామంటే ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదన్నపూర్ణ, రేపే పిలిపిస్తాను. జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే కదా. పద, భోజనం చేద్దాం. అరే అల్లుడు, ఏంటి పిలిచావంట? నన్ను ఎత్తుకొని అలా తిప్పుతామని. ఏమైందిరా? లేకపోతే ఏంటి మావా, టెన్షన్లో ఉన్నాను, తెలియట్లేదా? టెన్షనా? దేనికి? అన్నీ తెలిసి కూడా దేనికి అంటావేంటి? ఉదయం వేదకి యాక్సిడెంట్ జరగబోయింది కదా. లక్కీగా సేవ్ అయింది కదా. అయ్యింది. అన్నపూర్ణ అత్తయ్య ఉంది కాబట్టి సేవ్ అయింది, లేదంటే ఏమయ్యేది మావా? చాలా ప్రమాదం జరిగేదిరా. ఆ ఇన్సిడెంట్తో వేద చాలా భయపడిపోయి ఉంటుంది కదా. అవునరా, చూశాం కదా. ఇప్పుడు తన భయంలోనే ఉండుంటుందా, లేకపోతే ఫ్రీ అయి ఉంటుందంటావా? ఒరేయ్, ప్రతిదానికి నన్ను ఇలా చావదబ్బకపోతే నువ్వు వెళ్ళి కనుక్కోవచ్చు కదా. నేనెందుకు వెళ్తాను? మరి ఎందుకు అడుగుతున్నావు? మానవత్వం అయ్యా, కట్టేసి. అయినా అన్నపూర్ణ అత్తయ్యతో ఎలా పడితే అలా మాట్లాడుతుంది, అందుకే నాకు అది నచ్చట్లేదు. అబ్బో, అందుకే నేను తనతో మాట్లాడట్లేదు మావా. నీ పక్కన పడ్డాది లేదు చూడవ పిల్ల, నాది నక్కెలేసు గొలుసు, నాది నక్కెలేసు గొలుసు. అత్తమ్మా, ఓ అత్తమ్మా, ఏమైంది అంతలా సాగదీస్తున్నావు? జరుగుతున్న ఇన్సిడెంట్లు చూస్తుంటే ఒక్కోసారి భయం వేస్తుంది అత్తమ్మా. అరే, ఇవాళ ఉన్నట్టు రేపు ఉన్నట్లేదు. నువ్వు ఆ విషయంలో ఏమీ టెన్షన్ పడక్కర్లేదులే. పాపి చిరాయివని నువ్వంత తొందరగా ఏమీ పోవు. నా గురించి కాదత్తమ్మా. అవును, నువ్వు పుణ్యాత్పురాలవిగా. అంటే నేను చేస్తానా? నువ్వు సత్తే నాకేమవుతుంది బూడిదే. అదే నువ్వు ఉన్నావనుకో, అల్లుడు అన్న ప్రేమతో తిట్టుకున్నా మొత్తుకున్నా ఏదో చిల్లరో పనమో పడేస్తుంటావు. అదే నువ్వు పోయిన తర్వాత మెళ్ళలో ఉన్న గొలుసులు, చేతుకున్న గాజులు అవన్నీ ఆడపిల్లకి, అంటే నా వైఫ్కి ఇస్తారు. అబ్బా, ఇప్పుడు వాటి గురించి ఎందుకు మాట్లాడుతున్నారండి? సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఏమత్తమ్మా, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైనా చేయించాడు మా బావా? దాని గురించి నీకెందుకు? మాట వరుసగా అడుగుతున్నాను. ఇదిగో, మనిషి అనేవాడికి ఈ హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం తెలుసా? ఇదిగో, ఈ వాళ్ళకి వాళ్ళు చూసుకో. వేద రోడ్డు దాటుతుంటే లారీ వచ్చి గుద్దేపోయిందిగా. టైం బాగుంది కాబట్టి
ఆ టైంకి అన్నపూర్ణ సెల్లం అక్కడ ఉంది కాబట్టి సేవ్ చేసింది. ఇదిగో ఉదయం నుంచి కనిపించిన వాళ్ళు సాయంత్రం కనపట్లేదు. ఉదయం బయటికి వెళ్ళిన వాళ్ళు సాయంత్రం తిరిగి వస్తాడో లేదు డౌట్. రోజులు అలా ఉన్నాయి. నీకా నడిస్తే నీరసం, అరిస్తే ఆయాసం, బీపీ, షుగర్, థైరాయిడ్, ఇవన్నీ 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రోజు పైగా అన్నన్ని మాత్రలు మింగుతూనే ఉంటావు. ఇదిగో ఇన్సూరెన్స్ చేయించుకున్నావు అనుకో, ఏటి రేపు ఏదైనా తిరగబడి నువ్వు దడేలు పన్నావు అనుకో, కనీసం డబ్బులన్నీ వస్తాయి కదా. నీ పేరు చెప్పుకుని ఓ 6 నెలలు చక్కగా పేకాడుకుంటూ కూర్చుంటాను. ఛీ, సచ్చినోడా ఆ. సచ్చినోడా సచ్చినోడా అంటే నేను ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఆ డబ్బుల కోసం నన్ను చంపినా చంపేస్తావు. తప్పగా అబ్బబ్బబ్బా. నువ్వు ఉన్న చోట అది ఉండడమే కాదు. అసలు నా బుద్ధితో.